కానీ వాళ్ళు చెరసాలలో ఉండి ఏం చేస్తున్నారో తెలుసా? అర్ధరాత్రి వేళ ప్రభువును స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ వాళ్ళు ప్రభువును ఆరాధిస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? కొత్త వస్త్రాలు ధరించుకున్నారా? లేకపోతే కారు కొనుక్కున్నారా? లేకపోతే మంచి ఒక ఫ్లాట్ కొనుక్కున్నా? ఏం కొనుక్కోలేదు. కష్టకాలంలో ఉన్నారు, చెరసాలలో బంధించబడి ఉన్నారు. అయినప్పటికీ కూడా చూడండి, ఎల్లప్పుడూ ఆనందించుడి అన్న మాట, ఈ మాట పౌలు గారు కూడా రాస్తారు. హల్లెలూయా. పౌలు ఆయన అనుభవపూర్వకంగా రాసిండు, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చెరసాలలో ఉండి ఆనందిస్తా ఉన్నారు. ఎక్కడ నుండి ఆనందిస్తున్నారు? చెరసాలలో ఉండి ఆనందిస్తున్నారు. హల్లెలూయా. చెరసాల అంటే శ్రమలు, చెరసాల అంటే లేమి, చెరసాల అంటే బాధ. ఈ బాధలో ఉండి, చెరసాలలో ఉండి, ఇరుకులో ఉండి, ఇబ్బందుల్లో ఉన్నా కూడా